అతను మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్. భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. కానీ ఈ లొంగుబాటుకు ససేమిరా అంటున్నట్లుగా తెలుస్తోంది. చావోరేవో అడవిలోనే తేల్చుకుంటాను తప్పితే మరో ఆలోచన లేదంటూ దళంలోని తన బెటాలియన్కు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంతకీ ఎవరా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్? దండకారణ్యంలోనే ఎందుకు అమీ తుమీ తేల్చుకోవాలని చూస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. మావోయిస్టు పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేది కేంద్ర కమిటీ. వాటిని వివిధ ఏరియా కమిటీలు క్షేత్రస్థాయిలో అమలు పరుస్తుంటాయి. ఈ రెండు జనతన సర్కార్ పాలనలో నిమగ్నమైతే వీటికి రక్షణ కల్పించేది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, పిఎల్జీఏ. మావోయిస్టుల వరకు పిఎల్జీఏ అంటే ఆర్మీ అన్నట్టుగానే పరిగణిస్తారు. దాదాపు 6కు పైగా పిఎల్జీఏ బెటాలియన్లు బస్తర్ అడవుల్లో ఉన్నాయి. ఇందులో బెటాలియన్ 1 కు కమాండర్ బడావై హిట్మా. తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్, సుక్మా జిల్లాలో ఈ బెటాలియన్ కార్యక్షేత్రంగా ఉన్నాయి. ఈ బెటాలియన్ రక్షణలోని సెంట్రల్ రీజనల్ కమిటీ, తెలంగాణ కమిటీలో ఉన్నట్టుగా పోలీసుల అనుమానం. గతేడాది జనవరిలో ఆపరేషన్ కగార్ ఆరంభమైన తర్వాత భద్రతా దళాలు దక్షిణ బస్తర్ అడవుల్లోకి చొచ్చుకొచ్చాయి. 2024 ఫిబ్రవరిలో హిడ్మా సొంతూరైన పువర్తిలో క్యాంపును ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత వరుసగా కవరుగట్టు, జీడిపల్లి, కొండపల్లి వంటి కీలక ప్రాంతాల్లోనూ భద్రతా దళాలు బాగా వేశాయి. ఏడాది వచ్చేసరికి ఏకంగా దక్షిణ బస్తర్లో మావోయిస్టుల కంచుకోటగా ఉన్న కర్రిగుట్టల సమీపానికి భద్రతా దళాలు చేరుకున్నాయి. జనవరి 16న అక్కడ మావోయిస్టుల భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఈ ఏరియాలో కీలకమైన పూజారి కాంకేర్లో బేస్ క్యాంప్ ఏర్పాటైంది. అప్పటికే పూసగుప్ప, నంబీలలో క్యాంపులొచ్చాయి. దీంతో కర్రిగుట్టలు సైతం మావోయిస్టులకు సేఫ్ కాదనే అభిప్రాయం కలిగింది. ఇటీవల దక్షిణ బస్తర్ ప్రాంతానికి చెందిన కొందరు కీలక మావోయిస్టులు బీజాపూర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నలువైపులా నిర్బంధం పెరగడంతో వ్యూహాత్మకంగా లొంగుబాటు ప్రతిపాదనపై పిఎల్జీఏ బెటాలియన్ 1 లో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పిఎల్జీఏ కమాండర్ హిడ్మా ఘాటుగా స్పందించారట. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎదుట లొంగుబాటు ఆలోచనే లేదని, దక్షిణ బస్తర్ ప్రాంతంలోనే తాను ఉంటానని, తాడోపేడో ఇక్కడుండే తేల్చుకుంటానంటూ తన అభిప్రాయాన్ని హిడ్మా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో లొంగుబాటు అంశంపై చర్చ అక్కడితో ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. వేసవిలోనూ ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రిగుట్టలు సైతం అబూజ్మడ్ తరహాలోని మావోయిస్టులకు ప్రధాన అడ్డాలుగా ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా ఉన్న ఎత్తైన కొండలు సహజ రక్షణ కవచాలుగా మావోయిస్టులకు పనిచేస్తున్నాయి. పైగా ఇక్కడున్న చెట్లు వేసవిలో సైతం సూర్యకిరణాలు కిందకు ప్రసరించని విధంగా దట్టంగా ఉంటాయి. అనేక జలపాతాలు, బాగులకు కర్రిగుట్టలు నెలవు. దీంతో భద్రతా దళాలు సమీపానికి వచ్చినా మావోలు వెనకడుగు వేసేందుకు ససేమిరా అంటున్నారనే వాదన వినిపిస్తోంది. మరి హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్ ఏ విధంగా సాగుతోందో, ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.